హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీలో ఎలక్షన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంటే ఖచ్చితంగా కుళ్ళు కుతంత్రాలు క్యాస్ట్ ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే పెద్దగా చెప్పుకోని అవసరం లేదు. ఈసారి టీడీపీ జనసేన అలయన్స్లో వస్తున్నాయి కదా, ఎలాగనిపిస్తుంది? అదే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కూటమి పెట్టుకోవడం ఎందుకు పెట్టుకున్నారంటే ఒక రాక్షస పాలనని విడగొట్టేసి ఒక ఏదో కొంత అయినా మంచి అయినా చేయడానికి ఒక కృషి చేయడానికి ఒక నలుగురు అన్నదమ్ములు కలిసి ఒక రాక్షసుని పడగొట్టడానికి చేస్తున్నారు. అంతే తప్ప ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెటింగ్ కాకుండా ఒక అన్నదమ్ములు కలిసి ఒక పురుగుని వేరేసి పక్కన పెట్టాలనుకుంటున్నారు. సో ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు కలిసి ఒక మంచి పని చేయడానికి నలుగురు 10 మంది ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫోర్స్ చేస్తారన్నమాట, వాళ్ళు బాగు చేయట్లేదు మంచోళ్ళు కదా అని అంటారు. సో అలానే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈరోజు మంచి వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు జనసేన అలయన్స్ టీడీపీకి ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు జనసేన అంటే ఇప్పుడు ఏమంటుందంటే ఆల్రెడీ బీజేపీకి జనసేన ఆల్రెడీ పొత్తు ఉండే. సో పొత్తు ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసులు ఇరిగించినప్పుడు జనసేన కార్యకర్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్సన్ అక్కడికి వెళ్ళేసి ఒక ఓల్డ్ పర్సన్ని జైలు పెట్టి ఒక్కరిని ఇరికించి అంతలా హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా ఎవరు అంత మొగ్గు చూడకపోతే అతనే వెళ్ళేసి మీకు అంటే తప్పుడు ప్రచారం మీద తప్పుడు కేసు మీద ఒక వారెంట్ ఇవ్వకుండా ఒక ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా పోయి ఒక ప్రచారం చేస్తుంటే ఒక గిద్దలూరులో డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయటం ఎందుకు ఇది లా అండ్ ఆర్డర్ కాదని ఒక పర్సన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సన్ చదువుకున్న పర్సన్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసుకో ఇది తప్పు అని ఒక పోరాటానికి మంచి పోరాటానికి మాత్రమే చంద్రబాబుతో కలిశాడు. కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన వృద్ధి ఏంటంటే ఇట్లా నేనే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇట్లా జరిగితే సామాన్యుడికి ఏం జరిగిద్దని అతనితో పొట్టు పెట్టుకున్నాడు. ఓకే అన్న, ఇప్పుడు పిఠాపురంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఎంతవరకు? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ పర్సన్ పిఠాపురంలో ఖచ్చితంగా నాకు తెలిసి 30 to 40,000 మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాడు. ఆ వంగ అనిత మీద కూడా. అంటే ఇప్పుడు వంగ గీత అనేమో బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, ఇంతకుముందు ఎంపీగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది. పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలరు? ఖచ్చితంగా ఎదుర్కోగలరు. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే అక్కడ వచ్చేసి కాపు నియోజకవర్గం ఎక్కువ. సో కాపులకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఎక్కువ. అందువల్ల ఏంటంటే అక్కడ వైసీపీకి కూడా దాదాపు అక్కడ అరాచకాలు చేశారు. పిఠాపురంలో ఆల్రెడీ ఆ టీడీపీ పర్సన్ అక్కడ ఉన్నారు. సో ఏంటంటే టీడీపీ అక్కడ జనసేన పార్టీ రెండు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా జనసేన పార్టీ కంపల్సరీగా మెజారిటీతో కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే ఆమె గురించి మనం అంత మాట్లాడుకోలేము. వంగ అనిత గీత గారు ఆమె ఎవరు మనకు తెలియదు. సో ఆమె మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ తెలుసు. కంపల్సరీగా తెలిసిన ఒక పర్సన్ని మాట వరుసగా తెలిసిన కూడా మనం వెళ్ళిపోతాం. తెలియని వాళ్ళ పర్సన్తో మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో అది గాలి వెళ్ళిపోయింది, కానీ ఆ గాలి ఇప్పుడు పనికిరాదు. ఆ గాలి అనేది చెడు గాలి అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మంచి గాలి రావడానికి మాత్రమే కృషి చేస్తున్నారు. ఒక పెద్ద కూటమి కలిసి కంపల్సరీగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. సారీ, టీడీపీ వర్మ ఉన్నారు కదా పిఠాపురం. ఓకే ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ కంపల్సరీ సహకరిస్తాడు. ఆయన ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఇక్కడ పోటీ చేస్తే మీరు ప్రచారం చేయొద్దు, నేను దగ్గరుండి గెలిపిస్తాను, నా దాంట్లోకి మీరు రావద్దంటున్నా. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాకపోయినా కూడా గెలిపిస్తారని. ఇంకా దాన్ని బట్టి మనం ఆయన వచ్చినా గెలిపిస్తాడు, ఆయన రాకపోయినా గెలిపిస్తాడు. ఎందుకంటే ఆయనకి అంతా అక్కడ ప్రజాబలం ఉంది, అక్కడ టంగువాకి ఉంది, అక్కడ ఆయన మ్యాటర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడని తెలుసు. అందుకే టీడీపీ పర్సన్ కూడా సైడ్ అయిపోయాడు. వైసీపీ నాయకుల గురించి మీ ఒపీనియన్ ఏంటండి? రోజా, నాని లాంటి వారు. రోజా గురించి యాక్చువల్లీ రోజా అనే పర్సన్ ఆమె యాక్చువల్లీ ఒకరోజు వన్ డే ఎప్పుడంటే బండారి సత్యనారాయణ గారు ఏదో తిట్టారు సంథింగ్ చంద్రబాబు నాయుడు కేసులో ఇరికిచ్చారు అని అన్నారు. సో బండారి సత్యనారాయణ గారు ఏమన్నారంటే నీ మొత్తం నీ ఎవరో తెలుసు కదా, నీ బ్లూ ప్రింట్ చేసావు, అది చేసావు, ఇది చేసావు అంటారు. సో అప్పుడు బాధపడినప్పుడు ఇప్పుడు అదే ఆమె పవన్ కళ్యాణ్ని వాళ్ళ వైఫ్ని తిట్టినప్పుడు అదే బాధ తమిళ హీరోయిన్లు ఎక్కడికి పోయారు. సో తర్వాత ఏం జరిగిందంటే ఈమె ఒక రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు యావత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ని షేమింగ్ చేశారంటే దాని గురించి ఎక్కడికి పోయారు హీరోయిన్లు. సో
ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ భార్య అని రజనీకాంత్ని వాళ్ళు తిట్టినప్పుడు యాడ్ అయిపోయింది. సో వీళ్ళు ఏంటంటే రాజకీయాలు అంటే ఇక్కడ రోజా హస్బెండ్ వచ్చేసి సెల్వా అతను వచ్చేసి మీరందరూ వెళ్ళండి మీకు ప్యాకేజ్ ఇస్తాను మీరు వెళ్ళండి అని పంపించి ఇట్లా చేశారు. రోజా అనే పర్సన్ నెక్స్ట్ డే వచ్చే మటుకు ప్రజలు అనే పర్సన్లు ఖచ్చితంగా ఇంకా అమ్మనా బూతులు తిట్టారు. అంటే వాళ్ళ పిల్లలకి యాక్చువల్కి అమ్మనా బూతులు తిప్పారు, కాకపోతే మీరు తిప్పియండి అని బయటికి పంపిస్తున్నారు. అంతే తప్ప రోజాకి అంత మ్యాటర్ లేదు, ఇది రాదు. కోడాల నాని గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఆయన పెద్ద తోపేనండి. ఆయన ఏం చేశారంటే ఎన్టీఆర్ బొమ్మ అంటే రైట్ సైడ్ ఎన్టీఆర్ బొమ్మ, లెఫ్ట్ సైడ్ వైఎస్ఆర్ బొమ్మ, అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి జూనియర్ ఎన్టీ బొమ్మ పెట్టుకొని అతను ఏంటంటే యాక్చువల్లీ మానవత్వంగా ఓన్కి గెలవడు. అందరు ఇమేజెస్ పెట్టుకొని నాకు అందరూ ఉన్నారని గెలుస్తాడు. మాసే కాదంటలేదు. అతని భాష లాంగ్వేజ్ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా అరే నీ అమ్మ చదువురా అంటున్నా తప్ప అరే చదవరా అని అనరు. సో అతని గురించి మాట్లాడటం వేస్ట్ అండి. గుడివాడ అమర్నాథ్ అనే పర్సన్ యాక్చువల్లీ ఏం చెప్తామండి అమర్నాథ్ గురించి 5 years ఇచ్చాం ఛాన్స్. సో కావాలని ఇచ్చేసాం. గుడివాడ అమర్నాథ్ గుడ్డు కోసం పోరాడాడు ఈ 5 years, అంతే తప్ప ఒక ఐటీ కంపెనీ కోసం లేదు. అంటే కోడి ఎప్పుడైతే గుడ్డు పెట్టడం ట్రై చేస్తుందో అదేమో కోడి గుడ్డు రాదు, ఈయనేమో గుడ్డు కోసం పోరాటం లేదు. ఫైనల్లీ ఆయన సీటు కూడా ఇవ్వలేదు. ఈసారి గుడివాడ గాజువాక నుండి కంటెస్ట్ చేస్తున్నారు, గెలుస్తాడా? ఎందుకంటే వీళ్ళందరూ పోటీ చేయలేదండి. ఎందుకంటే వీళ్ళు పోటీ చేసినాయి కదా ప్రభుత్వం ఏర్పడేది, జనసేన టీడీపీ కూటము వీళ్ళే. ఎందుకంటే వీళ్ళే చేస్తే తప్ప పాతలు వచ్చారనుకో వాళ్ళు ఎవరో సామాన్యులు లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు పోటీగా ఒకరు ఉన్నారు, వాడిని నేను తిట్టాలి కదా. ఎవరో కొత్తలు వచ్చినానుకో వాడిని తిట్టలేను కదా. సో వాళ్ళే నిలబడాలి, వాళ్ళే ఓడిపోతారు. అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు గురించి అంటే అతను సుకన్య సౌజన్య వాళ్ళ గురించి ఎప్పుడు ఉంటుంది, కానీ ఇంకా దేని గురించి అంటే ప్రభుత్వం ఎట్లా పోతుందో కూడా ఆయనకు తెలియదు, అవసరం లేదు. ఇంకా అనిల్ కుమార్ 100%. ఓకే. యాక్చువల్లీ ఆయనకి నెల్లూరులో అయితే నర్సాపేటలో వచ్చి పడ్డాడు. ఈసారి నర్సాపేటలో అయితే ఇంకెక్కడ బెంగళూరులో పడతాడు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ బాగా వెళ్ళాలని సంపాదించున్నాడు. అక్కడ ఉన్నది ఎవరు కృష్ణదేవరాయలు ఎంపీకి పోటీ చేసింది. ఆడ ఉండేది కూడా యాక్చువల్ మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఈవెన్ రెడ్డిస్ కూడా అక్కడ టీడీపీకే సపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి అమరావతి రాజధాని కావాలండి. సో కంపల్సరీగా వాళ్ళు సపోర్ట్ టీడీపీ కంపల్సరీ, ఎందుకంటే మేము చూసాం కాబట్టి.